హాయ్ ఫ్రెండ్స్, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయాలనుకుంటే చక్కగా పూల జడ వేసుకొని కొన్ని టిప్స్ పాటిస్తే చాలు చక్కగా డ్రెస్అప్ అయిపోయి పర్ఫామ్ చేయొచ్చు. సో ఆ ఐడియాస్ ఏంటో ఈ వీడియోలో ఇవాళ మనం చూస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. సో చిన్నపిల్లలకి మనము హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే వాళ్ళకు చక్కగా హెయిర్ స్టైల్ చేయొచ్చు. ఫస్ట్ అన్నింటికంటే ముందు నేను పారాని అనేది పెట్టేస్తున్నాను, ఎందుకంటే అప్పటి వరకు డ్రై అయిపోతే డ్రెస్కి అంటకుండా ఉంటుంది. పారాని కావాలనుకుంటే సున్నం కొంచెం పసుపు కలుపుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా. మనకు ఇక్కడ నేనైతే బయట షాప్లో పర్చేస్ చేశాను. సో ఈ విధంగా ఒక ఇయర్ బడ్స్ తీసుకొని ఇలా పెట్టచ్చు, లేకపోతే ఒక చిన్న అగ్గి పుల్లకి కాటన్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మనకు భరతనాట్యం డ్రెస్ 6 పీసెస్ సెట్ ఉంటుంది. చిన్న పాప కాబట్టి నేను ముందు ఫ్రిల్స్ కూడా పాయింట్ పీస్కి అటాచ్ చేసి పెట్టాను. ఈ విధంగా సెట్ అనేది ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో చూద్దాం. ఈ డ్రెస్ నేను స్టిచ్ చేశానండి. ఒకవేళ ఎవరికైనా ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేస్తే నేను ఆ లింక్ అనేది పంపిస్తాను. ఇది కంప్లీట్ సెట్. మా పాప గజ్జ పూజ ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అయ్యాము గజ్జ పూజ చేపియాలని. సో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 1 వీక్ టైం చూపిస్తుంది. సో బయట కూడా క్వాలిటీ అంత నచ్చలేదు. మార్కెట్లో డ్రెస్ సెర్చ్ చేశాము, అందుకని 1 డే ప్రేయర్ నేనే స్టిచ్ చేయడం జరిగింది. ఒక శారీ తీసుకొని స్టిచ్ చేయడం అయితే జరిగింది. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే. లైఫ్లో ఒక్కసారైనా ఈ క్లాసికల్ డ్రెస్ వేసుకొని పర్ఫామ్ చేయాలని ఉండే. సో ఈ విధంగా నా డ్రీమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ మనము పారాని అవి పెట్టుకుంటే ఆరుతుంది అంతలో. చిన్న షార్ట్ హెయిర్, ఇంత షార్ట్ హెయిర్తో క్లాసికల్ డ్రెస్కి ఎట్లా హెయిర్ స్టైల్ చేద్దాం అనేది చూపిస్తాం. ఫస్ట్ ఇట్లా దగ్గరగా చూసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పెట్టినాక ఇది పోకుండా సేఫ్టీ పిన్స్ ఎందుకంటే ఇక్కడ జుట్టు లూజ్ కాకుండా. ఇది కూడా ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టుకున్నాక ఇది పోకుండా దీనికి పెడతాను, రబ్బర్ బ్యాండ్ పోకుండా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, తిరుగు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూపెట్టు ఒకసారి. నాకు లాంగ్ హెయిర్ లేదు కాబట్టి, ఇది లాంగ్ హెయిర్ లేదు కాబట్టి మనకి రెడీమేడ్ జుట్టు వస్తుంది. దీన్ని మనము ఇక్కడ దువ్విన కదా జుట్టుకి ఇట్లా దువ్వియాలి. ఇక్కడ మనకి ఇది 250కి వచ్చింది. ఓకేనా? 250కి వచ్చింది. యూ పిన్స్ పెడితే గుచ్చుకుంటాయి తలకు కాబట్టి సేఫ్టీ ఈ సైడ్ పిన్స్ పెడతాను నేను. ఓకేనా? ఇది
సైడ్ పిన్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇవి ఈ పార్ట్ ఇది మొత్తము ఫ్లవర్స్ కవర్ అయితే మనకు. పిన్నిస్లు పెట్టకుండా హెయిర్ బ్యాండ్ పెడతాను, రబ్బర్ బ్యాండ్. ఓకేనా, దాన్ని గుచ్చకుండా. ఇప్పుడు ఇది చూడు, కింది నుంచి ఇట్లా ఒకటి, ఇంకొక చిన్న రబ్బర్ బ్యాండ్ ఇవ్వవు. ఇదొకటి ఇలా ఫైనల్గా దాకున్న హెయిర్ ఇట్లా దగ్గరకు అనేసి ఫైనల్గా ఇట్లా సేఫ్టీ పిన్స్ పెట్టేసి ఈ దారానికి ఈ దారం ఇట్లా కట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూపెట్టము ఫైనల్ లుక్ అనేది. మేకప్ చిన్నపిల్ల కాబట్టి మేకప్ ఏమి వేస్తలేము, ఐబ్రోస్ లైట్గా పెన్సిల్తో ఇట్లా డార్క్ చేస్తున్నాం అంతే. ఓకేనా, ఇది చూడమమ్మ కొంచెం లైట్గా ఇట్లా పప్పని చూడు. ఐస్లో ఏం పెడతలేను, కింద పెడతాను. ఓకేనా, ఇప్పుడు పప్పని చూడు. నేను డాన్సర్, క్లాసికల్ డాన్సర్. పంచకు ఇట్లా కట్టుకోవాలి. ఇక్కడ ఇది పిన్ ఉంది కదా, ఇటు చూపెట్టు. ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్లో ఇట్లా ప్లే చేసుకోవాలి. ఎందుకంటే జుట్టు వేయక ముందు మనం వేయడానికి రాదు, కట్టినాక జుట్టు వేయడానికి రాదు. ఫస్ట్ జుట్టు వేసినాక ఆర్నమెంట్స్ పెడతాం కాబట్టి. బంగారు చుక్కకి ఒక కాటుకత పెడదాం. కాటుక చూపెట్టబ్బా, దగ్గరికి రా, దానికి చూపెట్టు. ఏదే రైట్ సైడ్, ఇది రైట్. ఎప్పుడైనా చున్ని కట్టింది లెఫ్ట్ సైడ్, అర్థమైందా? వడ్డానం పెట్టేసి ఓకే. ఇది ప్లాస్టర్తో క్లోజ్ చేస్తా, ఎందుకంటే మళ్ళీ ఊడిపోతుంది అటు ఇటు ఆడినప్పుడు. ఇట్లా చూపెట్టి. ఓకేనా,
ఇప్పుడు ఫైనల్గా లేదు మమ్మీ చూపెట్టు పట్టినే స్టేజ్ పర్ఫార్మెన్స్ అక్కడ అయినాక తీస్తావా? నేను వచ్చి అన్ని తీస్తా ఓకేనా ఇటు దగ్గర చూపెట్టు ఇది ఒక్కటే తీయి, తర్వాత ఫోటోలు తీయి. ఇది ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఏం కాదు మమ్ము, ఉంచుకోవాలి ఓకేనా. ఇది నా కోసం కొనుక్కున్నాయి, నీకు పెడతానా నేను ఓకేనా. నేను పెట్టుకున్నా అక్కడ ఫోటోలో చూడు, ఎందుకంటే ఇవి నీ చిన్నప్పటివి అక్కడ అమ్మ, చూడు చిన్నవి ఫోటోలో చూడు అయిపోయినాయి. నేను ఎట్లా పెట్టుకొని ఉన్నాను. అమ్మ నీకు చిన్నవి అయిపోయినాయి కాబట్టి నాకు ఇచ్చేసినావు. అవును, వెరీ గుడ్ అంట టీచర్ ఓకేనా. ఇది మన ఫైనల్ లుక్. సరే చూడు పాపని చూడు, ఇలా ఇరుగు కాదు. చేస్తుంది. అరే అరే బాయ్ ఫ్రెండ్, స్మైల్. ఇది మన ఫైనల్ లుక్. తిరిగి చూపెట్టమని రౌండ్గా, మెల్లగా మెల్లగా తిరగాలి. ఆగు ఆగిగా. Good afternoon everyone. Today I am telling you about Mudra, Sasavyuta, Daspataka, Tripataka, Ardapataka, Kattarimuka, Mayura, చామచూర, Suchi, Chandrakala, Padmakosha, Sarvashisha, Mogashisha, Sinmamuka, Tangula, Tangula, Adapadma, Chatura, Tamachura, Trishula. Thank you everyone. బాయ్ ఫ్రెండ్స్. Bye everyone. Kissa గడప మీద పెట్టాలి. మొక్కుకొని మళ్ళీ కట్టుకోవాలి. ఏదో ఒక కాడ కూర్చొని పట్టుకున్నాడు. ఏం కాదు. బంగారి, వాడి జుట్టు మంచిగా, అబ్బా, ఒక్కసారి ఇది పట్టుకో. వాడి కాలు మంచిగా పట్టుకో. విడుదలే. హాయ్ చెప్పరా, అక్కడి నుంచే చెప్పరా, కూర్చొని చెప్పరా. అదే బంగారు తల్లి, నా చిట్టి తల్లి. నడుబెట్టు పంప. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా మరిన్ని కొత్త వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.